పై బాడీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము. పై బాడీని ఒక పీస్ తీసుకోండి. పై బాడీ పీస్ ఇలాగా తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒకటి టిక్ మార్క్ చేసుకోండి. అంటే సీదా సైడ్స్ ఇవి అన్నమాట. లేదంటే రెండు ఒకే సైడ్కి వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఇలాగా మార్క్ చేసుకోండి. అంటే ఉల్టా సైడ్కి చూసుకొని వీలర్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, దానిపైన స్టిచ్ చేసుకోండి. ఉల్టా సైడ్ సీదా సైడ్ అని మార్క్ చేసుకున్నాం కదా మనము. ఉల్టా సైడ్ ఇక్కడ వీలర్ పాయింట్స్ ఉన్నాయి కదా, మధ్యలో ఉన్న లైన్ని ఇలా పట్టేసుకోండి. పట్టుకొని ఈ లైన్ పైన స్టిచ్ చేసుకోండి. ఓకే, పట్టి కాజపట్టి ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, హుక్స్ పట్టి వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి. ఓకేనా, ఇది మనకి ప్లెయిన్ కాబట్టి ఇది వచ్చి ఒక 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. కాజా పట్టీకి 4 ఇంచెస్, హుక్స్ పట్టీకి 1.5 ఆ 1.2 ఇంచ్ అంటే సరిపోతుంది హుక్స్ పట్టి. కాజా పట్టీకి దీన్ని ఇలానే పెట్టేస్తున్నా. మీరైతే మెజర్ చేసుకొని కట్ చేసుకోండి. హుక్స్ పట్టి ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కార్నర్ కంప్లీట్ కార్నర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది మనకి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ నుండి చూసుకుంటే ఇది రైట్ సైడ్ పీస్, ఇది లెఫ్ట్ సైడ్ పీస్. ఓకే, రైట్ సైడ్ పీస్కి హుక్స్ పట్టి వేసేది. జస్ట్ స్టిచ్ చేసిన దానికి అంతే. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేయండి దీనిపైన. ఓకే, ఇటు సైడ్ ఇప్పుడు కింద ఉంది కదా, దీన్ని ఇటువైపుకి అంటే హుక్స్ పట్టి మనం ప్రిపేర్ చేసిన సైడ్కి ఇచ్చేస్తాం. ఓకే, అర్థమైంది కదా హుక్స్ పట్టి స్టిచ్చింగ్. ఇవి ఉండనియండి. కాజా పట్టి కూడా ప్రిపేర్ అయ్యాక మళ్ళీ సెట్ చేద్దాం. ఇక్కడ దీన్ని వచ్చేసి ఉల్టా సైడ్ నుండి స్టార్ట్ చేయండి. అక్కడ సీదా సైడ్కి పెట్టుకున్నాం మనం ఇలాగనేసి, ఇక్కడ ఉల్టా సైడ్ నుండి పెట్టాలి కాజా పట్టి. ఓకే, పాదం డిస్టెన్స్ పట్టుకోవాలి. నాకు రేపు హుక్స్ పట్టి కాజా పట్టి ఓన్లీ సపరేట్గా స్టిచ్ చేసుకొని తీసుకురావాలి మళ్ళీ. ఓకే, సైడ్కి అనేసి కాజా పట్టి వైపుకి అనేసి తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోండి. కాలర్కి చూపిస్తాను. డబల్ వేయాలి. ఇప్పుడు పుట్టిన లైన్ ఉంది కదా, దానికి పాదం డిస్టెన్స్ పట్టుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఓకే, ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసేసుకున్నాం. తర్వాత నెక్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్ పీసెస్ తీసుకుంటున్నాం మనం. ఓకే, క్రాస్ పట్టీలు తీయాలి మనం. ఓకే, ఇలాగా పీసెస్ తీసుకోవాలి ఖచ్చితంగా. నెక్కి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఆపోజిట్గా తీసుకుని, అంటే ఇలా ఉంది కదా మనకి, ఆపోజిట్గా ఇట్లా పెట్టేసి స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ అనేది మనకి ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుండి ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేలాగా చూసుకోండి. ఓకే, అంటే ఇక్కడ రావాలి స్టిచ్చింగ్. అర్థమైంది కదా ఇట్లా పెట్టండి. ఓకే, ఇంకా డైరెక్ట్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్కి వచ్చేస్తాయి, సపరేట్గా ఉన్నాయి కదా. ఓకే, ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలాగ బయటకి ఇచ్చేసి పట్టీని
నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇది కూడా స్టిచ్ చేసుకోండి. ఇది నేర్చుకోండి. ఓకే, మొత్తం అసలు లాగద్దు. ఎటువైపు అయితే తిరిగేసిందో అటువైపుకే సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొంచెం దగ్గర కట్ చేసుకోండి. ఇదేనా దగ్గరికి కషాలు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది ఈ స్టిచ్ చేసి చేయండి, లేదంటే డైరెక్ట్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కూడా దగ్గర కట్ చేసేసుకుందాము. ఇలా ఇస్తే ఏంటి అంటే మనం ఎలా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అంటే ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. దీనికంటే ఇది బెస్ట్, డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా బ్లౌజ్కి ఇలా ఉండదు అంటే ఈ మెథడ్ డ్రెస్లకు కూడా ఉండదు. డ్రెస్లకు ఓన్లీ కన్వర్ట్ చేయాలంటే మెథడ్ ఉంటుంది. బ్లౌజ్లకే మనం క్రాస్ పట్టీలు అనేది ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ఎట్లయితే తీసుకున్నాము క్రాస్ పట్టీలు, బ్లౌజ్లకి నెక్ ప్రిపేర్ చేయాలన్నా కూడా ఇలాంటి క్రాస్ పట్టీలు తీయాలి. ఇట్లనే జాయింట్ పెట్టాలి. తర్వాత పైన దానికి హెమ్మింగ్ చేస్తాం అనమాట. దీనికి వచ్చేసి స్టిచ్ చేస్తాం. బేబీస్ కాబట్టి అంత అవసరం లేదు. హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది కూడా ఫ్రాక్కి. బయటకే ఉంటాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఈ డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ వేసేద్దాము. మధ్యాహ్నం ఉన్న లైన్ని పట్టేసుకొని లైనింగ్ అయితే ఏం చేయాలి, ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చిన్న కుట్టే ఉండాలి. ఇలా దూరంగానే కట్ చేయాలి, 1 ఇంచ్ దూరంగా కట్ చేసుకోవాలి. ఈ కార్నర్కి రబ్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ పైనుండి చూస్తే ముడత ముడత కనిపిస్తుంది అనమాట. అలా లేకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ ప్లేస్లో ముడత ముడత కాకుండా ఉండడం కోసం ఏం చేయండి అంటే లైన్ ఇలాగ దూరం వరకు స్టిచ్ చేసుకోండి. సేమ్ కరెక్ట్గా పట్టేసుకొని ఆ లైన్ పైన స్టిచ్ చేసుకోండి. సేమ్ అలానే ఈ పట్టీ లేదంటే ఏదన్నా షో పీస్ తీసుకొని ఉల్టా సైడ్ నుండి స్టిచ్ చేసి సీదా సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, ఈ పీస్ అనేది కొంచెం అంటే కాంట్రాస్ట్గా ఉన్న పీస్ తీసుకొని పైనకి ఫోల్డ్ చేసి ఒక డిజైన్ లాగా కూడా ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. అది ట్రై చేస్తే చేయండి, లేదంటే అది ఇస్తాను. సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి జాయింట్ లేకుండా చూసుకోండి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కార్నర్ దగ్గర నీట్గా ఫోల్డ్ అవ్వదు అనమాట. ఫ్రంట్ పార్ట్కి అయితే రాకుండా చూసుకోండి. తర్వాత ఎక్కువ బయటగానే ఉంటే ఇలా కట్ చేసేయండి, లేకపోతే డైరెక్ట్గా పచ్చాలు ఇచ్చేసుకోండి. పచ్చాలు ఇవ్వకుండా అయితే అసలు ఉండద్దండి. ఖచ్చితంగా పచ్చాలు అనేవి ఇవ్వాల్సిందే. పచ్చాలు ఇవ్వకపోతే నీట్గా ఫోల్డ్ అవ్వదు అనమాట. ఇది స్టిచ్ లేకుండా పర్లేదండి, కాకపోతే ఏంటిదంటే మీకు స్టిచ్చింగ్ చేయడానికి నీట్గా రాదనమాట. ఇప్పటివరకు అయితే వేయండి ఖచ్చితంగా. తర్వాత డైరెక్ట్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కంప్లీట్గా కార్నర్కి స్టిచ్ చేయండి. ఇది కూడా ఈ వెడల్పు కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి. మెయిన్గా అంటే ఫస్ట్ మీరు పీస్ జాయింట్ పెడతాం కదా మనం, దీనికి పెడుతున్నప్పుడే ఎక్కువ కాకుండా ఫోల్డ్ అంటే ఈ సైడ్కి కూడా ఎక్కువ లేకుండా మొత్తం ఒకే విధంగా ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. క్లిప్ తీసేసి ఇది వచ్చేసి సీదా సైడ్ మనకి సేమ్ సీదా సైడ్ ఇది ఇక్కడ ఉంది. సీదా సైడ్ లోపలికి ఉండాలి, ఉల్టా సైడ్ పైనకి ఉండాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ఇంకా క్లోజ్ చేసి స్టిచ్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్కి అయితే క్లోజ్ చేసి స్టిచ్ చేసుకున్నాం. ఓకే, బ్యాక్ పార్ట్ని అలానే వదిలేసుకున్నాము. ఈ నెక్ పీస్ని జాయింట్ పెట్టి బయటికి వదిలేసాము. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాము. ఒకసారి చూడండి ఎలా స్టిచ్ చేస్తాను నేను. ఓకే, షోల్డర్ జాయింట్ ఇది బయటకు వదిలేసాను. పక్కన బ్యాక్ పార్ట్లో నెక్ పీస్ ఇలా క్లోజ్ వస్తుంది. ఓకే, తర్వాత ఈ సైడ్ కూడా జాయింట్ పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూడండి. షోల్డర్ ఈ కార్నర్కి చూస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ స్టిచ్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేసుకున్నాము, ఎందుకంటే మనకు కదలకుండా క్లాత్ కదలకుండా ఉండడం కోసము ఒక స్టిచ్ చేసినాము. తర్వాత నెక్స్ట్ స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ బ్యాక్ వదిలేసిన దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, అర్థమైందా? మీకు అసలు అర్థం కాకపోతే నాకు ఇలాగైనా కుట్టుకొని రండి రేపు. ఓకే, నేను చెప్తాను నేను ఎట్లా చేయాలి అనేది.
జస్ట్ డైరెక్ట్ కుట్టేసినాం మనం అంతే. ఫ్రంట్ పార్ట్నేమో క్లోజ్ చేసుకొని కుట్టుకున్నాం, ఏదది గల్లపట్టి క్లోజ్ చేసి కుట్టుకున్నాం, బ్యాక్ పార్ట్ని క్లోజ్ చేయలేదు, అలానే వదిలేసి స్టిచ్ చేసుకున్నాం. ఓకే, నార్మల్గానైతే ఇలా చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఇవి ఇట్లా బయటికి కనిపిస్తాయి, ఇలా షోల్డర్ దగ్గర బయటికి కనిపించకుండా ఇలా క్లోజ్ ఉండడం కోసం మనం ఇది చెప్పుకుంటాం, నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన పెట్టి ఒక స్టిచ్ చేస్తాం. షోల్డర్ జాయింట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఖచ్చితంగా డబుల్ స్టిచ్ ఉండాలి. తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేస్తాం. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసేయండి. ఓకేనా, సేమ్ అటువైపు కూడా స్టిచ్ చేద్దాం. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసేసి చూడండి, ఇట్లా క్లోజ్ చేయొద్దు, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసేటప్పటికి ఇదిగో బయటకు కనిపిస్తుంది. ఓకే, ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేయండి, అప్పుడు నీట్గా అసలు బయటికి కనిపించకుండా ఉంటుంది. రబ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఖచ్చితంగా, తర్వాత నీట్గా దీన్ని ఫోల్డ్ చేసాం. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా పర్ఫెక్ట్గా కస్టమర్కి ఉంది అన్న మిస్టేక్స్ ఉన్నావు. ఓకే, ఇది పై బాడీ ప్రిపరేషన్. ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్స్కి కూడా అంతే, సేమ్ ఇలాంటి పీసెస్ తీసుకోవాలి. తీసుకొని ఆర్మ్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ తీసుకొని ఆర్మ్ రౌండ్ చుట్టూ ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి సేమ్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కచ్చబెట్టండి, చెప్తాను నేను ఎందుకనేది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి దీన్ని జాయింట్ పెట్టేసుకుందాం. కంప్లీట్గా క్లోజ్ చేయండి, ఇలాగ నాకు బయటికి కనిపించద్దు. ఇంక ఈ థ్రెడ్ కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. దీనికి కూడా కచ్చ పాయింట్ పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫ్రాక్కి స్టిచ్ చేసుకుంటున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇవ్వాలి. ఓకేనా, బ్యాక్ సైడ్ ఇవ్వండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు ఏదైనా సెట్టింగ్ అయినా బ్యాక్ సైడ్ ఇవ్వాలి, ఫ్రంట్ సైడ్ నీట్గా రావాలి కదా. అంటే ఈ ఫిల్స్ పెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఫిల్స్ కరెక్ట్గా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్పేది ఏంటంటే బ్యాక్ సైడ్లో చెక్ చేసుకోండి, బ్యాక్ సైడ్ పీస్లోనే చెక్ చేసుకుంటే ఫిల్స్ అనేవి ఇవన్నీ పెట్టుకోవడానికి వస్తాయి ఫ్రంట్ పార్ట్. ఇలా దీనికి కూడా ఆకు ఫోల్డ్ చేసుకొని ఒక కచ్చా అనేది ఇవ్వండి. ఓకే, ఈ కచ్చా ఎందుకు అని చెప్తున్నాం, ఇక్కడ కూడా కచ్చా పెట్టుకున్నాం కదా మనం. ఇక్కడ ఈ కచ్చా వరకు ఎండ్ అయిపోవాలి, అంటే ఇక్కడ ఉన్న క్లాత్ మొత్తం ఇటువైపుకి ఫిల్స్ అయిపోవాలి, ఇటువైపు ఉన్న క్లాత్ మొత్తం ఇటు సైడ్ ఫిల్స్ అయిపోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇది లోపలికి మనం కుచ్చులు ఇవ్వలేము, ఏమున్నా కూడా ఇక్కడ ఇవ్వాలి. అంటే మనకి 10 డిస్టెన్స్ పట్టుకొని స్టిచ్ చేయండి. ఇక్కడ ఫిల్ట్ అనేది రావద్దు, దీని లోపలికంటే ఇక్కడనే స్టార్ట్ చేయొద్దు, దీని తర్వాత నుండి స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనకి ఇక్కడ మ్యాచ్ అయిపోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ అంతా తీసేసుకొని 1.5 ఈ ఫింగర్తో చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ సెట్ అయిపోయింది వరకు మనకు చెక్ చేస్తాం. ఓకే, తర్వాత ఇటువైపు కూడా చేద్దాము. కచ్చా పాయింట్ వరకు చూసుకోవాలి. దీనికి కూడా ఒక కచ్చా అనేది ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే మనకు అర్థమైంది కదా ఎంతవరకు ఫోల్డ్ చేయాలనేది. ఒక కచ్చా పాయింట్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఇస్తే మనకి కరెక్ట్ వేలో వస్తున్నామా లేదా అనేది హాఫ్లోనే తెలిసిపోతుంది. ఏమైనా ఉందా మళ్ళీ తీసుకొని బ్యాక్ వెళ్ళి స్టిచ్ చేసుకోవచ్చు. పెట్టుకోకుండా చూసుకోండి, మనకి ఇక్కడ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, తక్కువ మనం ఈ క్లాత్లోనే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అర్థమైంది కదా స్టిచ్చింగ్. ఇది వచ్చేసి మనం డ్రెస్ పైన పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాగా ఉండాలి మనకి. ఇక్కడ పైన ఇక్కడ స్టిచ్ చేయాలి, కిందికి అస్సలు చేయొద్దు. ఇది అసలు ఇడే చేసుకోవాలి.
ఈ ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. లేదు ఏమన్నా మీకు ఇది పొడవు తక్కువ అనిపిస్తుంది అంటే కనీసానికి మనకు ఫిట్టింగ్ లైన్ ఇక్కడ ఉంది, ఇది జరిపేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోండి. ఓకేనా? లేదు అంటే పై నుంచి కిందికి మన మళ్ళీ నోట్స్ పైన రాపిస్తాను. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ ఇచ్చేస్తున్నాం. అంతే ఏం లేదు, ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఆ ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ చేసుకొని అందులో. ఓకే, ఓకే ఇప్పుడు కంప్లీట్గా క్రాస్ చేసుకోవాలి. ఇక్కడికి రావాలి మనకి స్టిచ్ పైన. ఇంకొక స్టిచ్చింగ్ రావాలి అనుకున్నప్పుడు ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇటు వైపు కూడా ఫిట్టింగ్ చేద్దాం. తర్వాత ఇవి ఉన్నాయి కదా, పైనకి చూడాలి. అక్షరాలు ఇక్కడ మార్కింగ్స్ రెండు కూడా సమానంగా కలవాలి, ప్లస్ ఇక్కడ ప్లస్ షేప్లో రావాలి మనకి. ఓకే, పాయింట్ తీసుకొచ్చేసుకొని ఆపేసి తర్వాత ఓకే. స్టిచ్చెస్ రావాలనుకుంటే సేమ్ ప్లేస్ మీద మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. క్లోజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకా బాగా అయితే మనకి బ్యాక్ సైడ్లో వస్తుంది. ఇలాంటి షేప్ ఇస్తే ఫ్రంట్ కూడా ఇవ్వచ్చు మనం.